హ్యూమన్ స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ 2 ఒకటే అని మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. కానీ ఈ రెండిటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్? మనము వాలంటరీగా వన్ కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మూవ్ ఆన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా నుంచి అమెరికాకి. బార్డర్ చెకింగ్స్ లేకుండా బార్డర్ ఎవేట్ చేసి మనం ట్రాన్స్‌పోర్ట్ అవుతే, వాలంటరీగా మనకిష్టం ఉండి ట్రాన్స్‌పోర్ట్ అవుతే అది చాలా కష్టం ఉంటుంది కదా! అప్పుడు మిమ్మల్ని మేము దాటిస్తాము, మీకేం కాకుండా చూసుకుంటామని చెప్పి కొందరు మధ్యలో వాళ్ళు ఫీజ్ కట్టించుకొని ట్రాన్స్‌ఫర్ చేయడానికి రెడీ అయిపోతారు. అండర్‌స్టాండ్? ఇది ఎక్కువగా ఈ స్మగ్లింగ్ అన్నది ఇంటర్నేషనల్ బార్డర్స్‌లో జరుగుతుంది. అంటే ఇది క్రైమ్ అగైనెస్ట్ స్టేటా కాదా? రైట్. ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగైనెస్ట్ స్టేట్. బార్డర్ ఎవేట్ చేసి వెళ్తున్నాం కాబట్టి. ఇలా డబ్బులు కట్టించుకొని ఎవరైతే హ్యూమన్‌ని వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వాళ్ళు వాలంటరీగా ట్రాన్స్‌పోర్ట్ చేస్తారో దాన్ని మనము హ్యూమన్ స్మగ్లింగ్ అని అంటాం. అండర్‌స్టాండ్? ఇక్కడ వాలంటరీగా ఉంటుంది మూవ్‌మెంట్ అన్నది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ కంట్రోల్. ఇన్వాలంటరీ అండ్ ఫ్రాడ్ అన్నది ఇందులో ఉంటుంది. అంటే వాళ్ళు వాలంటరీగా వెళ్ళరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసెస్ ఉన్నాయి కదా! వుమెన్ ట్రాఫికింగ్ ఫర్ లేబర్ and sex, and for these works they forcefully taken women or labor into another country. వాళ్ళ ప్రమేయం లేకుండా ఫోర్స్ ఆర్ ఫ్రాడ్ ద్వారా వాళ్ళని వేరే కంట్రీకి కానీ ఇంకెక్కడికైనా కానీ తీసుకెళ్ళి వాళ్ళని కంట్రోల్ ఎక్స్‌ప్లాయిట్ చేసి ఇలా చేస్తే అది క్రైమ్ అగైనెస్ట్ పర్సన్ అవుతుంది. క్రైమ్ అగైనెస్ట్ స్టేట్ కాదది. క్రైమ్ అగైనెస్ట్ పర్సన్ అవుతుంది. ఇందులో ఏం బార్డర్ క్రాసింగ్స్ అవన్నీ ఏముండవు. ఓన్లీ నేషన్‌లో జరిగినా, అదర్ నేషన్‌లో జరిగినా, ఎక్కడ జరిగినా ఎక్స్‌ప్లాయిటేషన్ ఇన్వాలంటరీగా జరిగితే దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. అండర్‌స్టాండ్? సింపుల్‌గా వన్ వర్డ్‌లో చెప్పాలంటే హ్యూమన్ స్మగ్లింగ్ అన్నది బార్డర్స్‌లో జరుగుతుంది. ఇది వాలంటరీగా జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్‌కి ఏం బార్డర్స్ అంటూ ఏముండవు. ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ కంట్రోల్ ద్వారా ఇన్వాలంటరీగా జరుగుతుంది. దీన్ని మనము హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటాము. దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద